నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం ఒక న్యూ సిటీగా మారుతున్న తరుణంలో ఇక తమ రాజకీయ భవిష్యత్తు ఉండదని బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు కౌశిక హరి, వేల హరీష్ రెడ్డిలు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిందిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు దేటి బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమానగర్ కూల్చివేతలపై కౌశిక హరి, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్పై చేసిన ఆరోపణలపై బుధవారం దేటి బాలరాజు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. రామగుండంలో ఒకవైపు అభివృద్ధి జరిగి లక్ష్మీనగర్లో గతంలో కంటే 30% మేర బిజినెస్ పెరిగిందని వ్యాపారులు చెబుతుంటే తలకాయ లేని ప్రథమ శ్రేణి నాయకుని అనుకుంటున్న ద్వితీయ శ్రేణి నాయకులు కౌశిక హరి లక్ష్మీనగర్ బొందలగడ్డ అయ్యిందంటూ పిచ్చి కూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా రామగుండం అభివృద్ధి చెందుతూ ఉంటే కొందరు పనికి మాలిన టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు వాళ్ళు ఏమనుకుంటారు, ప్రథమ శ్రేణి నాయకులు అనుకుంటున్నారు. వాళ్ళు ద్వితీయ శ్రేణి నాయకులకు వాళ్ళకు అవగాహన లేకుండా వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఇక్కడ అభివృద్ధి అయితే అనే ఒక దుర ఆలోచనతో రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఎమ్మెల్యే గారిపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, చాలా సందర్భాలలో మేము చెప్తా ఉన్నాం, ఈ సిటీని ఒక న్యూ సిటీగా మార్చబోతున్నాం, ఈ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక హబ్గా, ఒక బిజినెస్ హబ్గా, ఒక మెడికల్ హబ్గా అని ముందే ప్రజలకు చెప్పడం జరిగింది. ఇవాళ వ్యాపారవేత్తలు కూడా మన దసరా దీపావళి సందర్భంగా మేము షాప్కి వెళ్ళి అక్కడ అతను మాట్లాడుతూ ఉంటే 30% బిజినెస్ ఇక్కడ గోదావరిఖండ్లో పెరిగింది. మరి ఈ అవగాహన లేని ద్వితీయ శ్రేణి టీఆర్ఎస్ నాయకులు పిచ్చి కూతలు, వాళ్ళకు పిచ్చి లేస్తుంది. పొద్దున్న లేవగానే గల్లీలకి వెళ్ళగానే ఏం కనబడుతుంది? అభివృద్ధి కనబడతా ఉంది. ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతుంది. ఏ గల్లీకి పోయినా అభివృద్ధి కనబడతా ఉంది. నిన్న మాట్లాడుతూ ఉంటాడు, లక్ష్మీనగర్ బొందలగడ్డగా మారుతుంది, గోదావరిఖండ్ అంతా కూలగొడతా ఉన్నారు. అరే పిచ్చి వేదవా, రా నాతో రా, నీకు నేను చూపిస్తా. లక్ష్మీనగర్లో షాప్ టు షాప్ తిరిగితే వ్యాపారస్తులు ఏమంటూ ఉన్నారు, రాజ్ ఠాకూర్ అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాడు, మా బిజినెస్ పెరిగింది, మాకు ఇక్కడ వ్యాపారం మంచిగా తృప్తిగా చేస్తా ఉన్నాను చెప్తున్నాను. నువ్వు ఏడిపోతావు లక్ష్మీనగర్, ఒక బాలాజీ సీట్లో లడ్డు తింటావు, ఇంత కార తింటావు, ఇంత ముడ్డు ఉప్పుకుంటూ వస్తూ ఉంటావు అటు ఇటు సోషల్ మీడియాలో ఫోటోల కోసం. అది కాదు, క్షేత్రస్థాయి పోయి ప్రజలను అడగాలి, అప్పుడు తెలుస్తుంది అభివృద్ధి ఏందన్నది. నీకు కనబడతలేదు అభివృద్ధి అన్నది. బలవంతంగా కూలబడతలేం, మేము జబర్దస్త్ కూలబడతలేం. వ్యాపారస్తులే ముందుకొచ్చి రాజ్ ఠాకూర్ తర్వాత మున్సిపల్ కమిషనర్ అధికారులతో మాట్లాడి మా షాపులు మేమే తీసుకుంటాం, మాకు పర్మిషన్స్ ఇవ్వండి, మేము అద్భుతంగా కట్టుకుంటాం, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కట్టుకునే అవకాశం ఇక్కడ రాజ్ ఠాకూర్ కల్పించిండు. ఇక్కడంతా సింగరేణి భూమి, ఆర్ఎఫ్సిఎల్ భూమి, జెన్కో భూమి, ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలలో గతంలో కట్టుకున్నారు. నువ్వు కట్టుకున్న ఇల్లు కూడా నీ సొంత ఆస్తి కాదు, నీ తాత సంపాదించిన ఆస్తి కాదు. నువ్వు ఒక ఇల్లు చెరువుగా కట్టుకున్నావు. గతంలో చెరువు ఉండే, నీకు తెలియదు కావచ్చు, పాత వాళ్ళు చెప్తా ఉంటారు రామగుండంలో. నేను ఏమంటున్నా అంటే ప్రతి సందర్భంలో కూడా రాజ్ ఠాకూర్ టార్గెట్ చేయడం, రౌడీ ఎమ్మెల్యేనా? ఎవరిని కొట్టిన గోదావరిఖండ్లో? ఎవరిని చంపిరు గోదావరిఖండ్లో? చంపిన వాళ్ళు ఎవరు ఇక్కడ గోదావరిఖండ్లో? కొట్టిన వాళ్ళు ఎవరు గోదావరిఖండ్లో? కాంట్రాక్టర్లు బెదిరించిన ఎవరు గోదావరిఖండ్లో? నువ్వు బెదిరించినావు కాంట్రాక్టర్ని, నువ్వు హింసలు చేసినావు, నువ్వు హత్యలు చేసినావు. హత్యలు చేసి రాజ్ ఠాకూర్ కాదు, ఇలా 1,00,000 మంది ఓట్లేసిరంటే అభిమానం కొద్ది ఓట్లేసారు. ఇలా 1,00,000 మంది అభిమానం తిరగడం కోసం ఇవాళ మేము న్యూ సిటీ నిర్మిస్తున్నాం, నవ నిర్మాణం చేస్తూ ఉన్నాం. కూలగొడతాం, ఖచ్చితంగా కడతాం కూడా. ఆ సత్తా మా దగ్గర ఉంది. నువ్వు పోయి దీపరావు గడ్డ మీద చూడు ఎటువంటి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం మేము. ఇలా కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా అభివృద్ధి కోసం తిరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కేవలం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే కూడా కార్యకర్తలకు, నాయకులకు ఏం చెప్తుండ్రు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, మన మీద పూర్తి విశ్వాసంతో నాకు 1,00,000 ఓట్లు వేశారు ప్రజలు కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇద్దరు తప్ప అందరూ కూడా టీఆర్ఎస్ మొదటి శ్రేణి నాయకులు కూడా సంతోషిస్తున్నారు. ఈవెన్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా అనేక సందర్భాలలో అభివృద్ధికి మేము అడ్డం కాదు, అభివృద్ధికి మేము సహకారం చేస్తూ ఉన్నాడు. ఆయనకున్న జ్ఞానం మీకు ఇద్దరికి లేకపోయా. ఏమైనా బూడిది మీద ఆరోపణలు, ఇసుకారోపణలు ఎవడు చేస్తాడు? మీ దందా బంద్ అయిందని మీ యొక్క దురుద్దేశంతో మీరు ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఖబర్దార్, ఇంకోసారి కానీ ఇంకెప్పుడైనా కానీ మీ అవినీతి ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇలా ప్రజలందరూ కూడా రాజ్ ఠాకూర్ ఏం చేస్తుండు అన్నది ఒక చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం నడుస్తుంది? రామరాజ్యం నడుస్తూ ఉన్నది. కేవలం ట్రయలే చేస్తున్న బిడ్డ, సినిమా అంతా చూపేయలేదు. ప్రజలందరూ తెలుసు రాజ్ ఠాకూర్ సినిమా అద్భుతంగా ఉంటుంది, రాజ్ ఠాకూర్ ఏ కార్యక్రమం చేసినా బాగుంటుంది. కానీ మీకు ట్రయల్, మీ ఇద్దరు మేము ట్రయల్ చూపిస్తున్నాం. సినిమా అంతే అనగా మీరు పరేషాన్ అవుతారు, ఈ ఊర్లో ఉండకుండా పోతారు. అరే
వినోదాత్మకంగా దసరా పండుగ, దీపావళి పండుగ గత 30 సంవత్సరాలకి గోదావరిలో చేస్తాను. మొన్న మేము ఘనంగా పండుగ చేస్తాను. ఏమంటాడు, రాజ్ ఠాకూర్ని చూసి రాలేదు, సినీ కళాకారులు చూసి రాను. నువ్వు గతంలో చిరంజీవి పార్టీని పోటీ చేసినావు కదా, చేసినప్పుడు నీకు ఓట్లు నిన్ను చూసి చేసారా? నిన్ను చూసి చేసారా? చిరంజీవి ఓట్లు వేసారు. నీ స్థానంలో వేరే క్యాండిడేట్ ఉంటే అప్పుడే చిరంజీవి పార్టీ ఇక్కడ గెలిచేది. నీకు జ్ఞానం లేదు, అజ్ఞానం అని నీకు ఓట్లేయలేదు. నేను చెప్తా ఉన్నా, రాజకీయాలు అతీతంగా ఇక్కడ అభివృద్ధి చేస్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీ నాయకులు మాకు సహకరిస్తున్నారు. అందరు ట్రేడ్ యూనియన్ నాయకులు మాకు సహకరిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలు ఆశిస్తూ రాజ్ ఠాకూర్ మక్కానికి సింకుంది. కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకం ప్రజలకు ఉన్నది. మీ ఇద్దరికి తప్ప ఈ దేశంలో కాదు, ఎక్కడ కాదు. మీరు ఎక్కడ పోయినా మీ మాటకు విలువ లేదు. మీరంటే నిన్న కనీసం స్నేహపూర్వకంగా మీరు ఇంటికి పిలిచి ఛాయ్ తాగిచ్చే రోజుల్లో కాదు. ఎందుకంటే మీకు ఏమైనా చౌరస్తాలు రావాలి, సోషల్ మీడియాలో మాట్లాడే పోవాలి. ఇవన్నీ మీరు మీ దుకాణాలు బంద్ అయితే మీ రాజకీయ సన్యాసం పుచ్చుకునే రోజులు వచ్చినాయి. కాబట్టి దయచేసి ప్రజలందరూ మీలను గమనిస్తున్నట్టు తెలుస్తుంది. కార్తీక పౌర్ణమి వేడుకలు బుధవారం పారిశ్రామిక ప్రాంత వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. ప్రత్యేక పూజలు, కార్యక్రమాలతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని స్థానిక గౌతమి నగర్లోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక సందడి మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి పారిశ్రామిక ప్రాంతానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు. నిమిషం ఆగమ్మా, మీరు ఇద్దరు ఆగండి. ఇంట్లో కూడా ఇట్లనే భయపెట్టిస్తారు. నేను ఇక్కడ ఘోరంగా శ్రీనివాస్ నవదేశ్య, మమతా నవదేశ్య, శ్రీవర్షిత్ నవదేశ్య, హిరణ్మయి నవదేశ్య. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక పౌర్ణమి నాడు భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో గోదావరి స్నానాన్ని నిర్వహించుకొని భారతీరాజరాజేశ్వర స్వామి అభిషేకంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా కార్తీక దామోదర చట్టం కార్తీక దీపాలను వెలిగిస్తూ ఆ స్వామిని భక్తి శ్రద్ధలతో సేవించడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6:30 జ్వాలాతోరణం కూడా ఉంది. ఆ జ్వాలాతోరణంలో కూడా ఎక్కడైతే శివాలయంలో జ్వాలాతోరణం ఏర్పాటు చేస్తారో ఆ శివాలయంలో తప్పనిసరి రాజరాజేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులతో జ్వాలాతోరణంలో పాల్గొని స్వామివారి కృపకు మాత్రమే కాగలరు. నాగర్ కర్నూలు జిల్లా కార్తీక పౌర్ణమి సందర్భంగా సీతారామస్వామి దేవాలయం నందు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. తదనంతరం భక్తులకు అన్నప్రసాదం జరిపారు. భద్రాద్రి వాసుడేడానున్నాడో
నన్ను కాపాడిన వాళ్ళు ఎప్పుడైతే భగవంతుడు కూడా ఎవరిపైన కోపం కానీ దేశం కాదు. సరే ఒక్కసారి వేడుకుంటే చాలు స్వామి మనసు కరిగిపోతుంది. అది సౌకారుల కోరిక తెచ్చిండు. సౌకారు దబదబా భజనకు వచ్చినారు. ధర్మం చూసి ఆ యొక్క సంతృప్తినారు. ధర్మంతో యథాప్రకారం ఉంచరు. అక్కడనే దాతనం చేసి బ్రాహ్మణ ఆశీర్వాదం పొంది తమ ఊరు పోయి బయలుదేరి కొంతకాలం గడిచిపోయిన తర్వాత తమ గ్రామం చేరుకున్న వెంటనే భజన హోమక ఇంటికి పోయి మేము వచ్చిన విషయాన్ని మా ఇంట్లో వివరించడం చెప్ప భర్తకి పోయి ఓ స్వామి ఓ తల్లి నీ భర్త నీ అల్లుడు వచ్చిన తల్లి తెలియజేయండి ఇలా త్వరగా పద్ధతి దగ్గరకు తీసుకోమని చెప్పిన కళావతి ఇల్లావతి కూడా పద్ధతి భారతం అక్కడ సాంబారు అక్కడ అంత రైస్ ఉంది అక్కడ
స్పీడ్గా పోవాలి, లేట్ చేయొద్దు. నేను లాస్ట్ అట్లే అనుకున్నాను నేను కూడా. బాగున్నావా అమ్మాయి బేబీ రైసా అందరు వాళ్ళు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు ఆలయాలు భక్తి పరవశంతో కలకలలాడాయి. ప్రతి ఆలయంలోనూ భక్తజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుధవారం ఉదయం నుంచే భక్తులు గోదావరి నది తీరాల్లో స్నానాలు చేసి దీపాలు వెలిగించి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని హరిహర దేవాలయం ప్రాంగణంలోని శివాలయంలో భక్తులు ఘనంగా శివాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాంపల్లి వామన్ శర్మ శాస్త్రి శివుడికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించి శివనామస్మరణతో వాతావరణాన్ని భక్తిమయంగా మార్చారు. అనంతరం మహామంగళ హారతి నిర్వహించగా భక్తులు హారతులు అందించి శివ నినాదాలతో ఆలయాన్ని మార్మోగించారు. మహిళా భక్తులు సాంప్రదాయంగా ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించి పతివ్రత దినచర్యలో భాగంగా వ్రతాలను ఆచరించారు. సాయంత్రం సమయంలో దేవాలయం వెలుపల దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. పిల్లలు, యువతి యువకులు దీపోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ వామన్ శర్మ శాస్త్రి మాట్లాడుతూ కార్తీక మాసంలో శివారాధన ఎంతో పుణ్యప్రదం.
ఈ పౌర్ణమి రోజున శివనామస్మరణతో మనసు పవిత్రమవుతుంది అని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రామగుండం పరిసర ప్రాంతాలైన గోదావరి తీరాలు, పలు చిన్న పెద్ద దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా భక్తి రాగాలు, హరినామస్మరణలు, దీపాల వెలుగులు ప్రాంతానికి ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకువచ్చాయి. देवा अयजनता साध्यार्चयस्तये लक्ष्माज्ञा सर्वभूतः కొబ్బరికాయ ఉన్న వాళ్ళు
कार्तिक दीपदान కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో దీపదానాలు బ్రాహ్మణికి అన్నదానము దేవాలయం అన్నదానానికి ఇవన్నీ చేసి దొరికితే ఆ శివ కైలాసానికి పెట్టేటువంటి మార్గం మనకు లభిస్తుంది. దానివలన భూత ప్రేతాలన్నీ కూడా దూరమయ్యి వంశం వృద్ధి కలిగి అందరూ సుఖ సంతోషంలో ఉండాలని చెప్పేసి ఆ శివ పాత్రలు పెట్టినటువంటి ఈ కలియుగమందున ప్రతి శివాలయంలో అభిషేకాలు ఇంపార్టెంట్. అభిషేకం వలన సర్వ అరిష్ట దోషాలన్నీ కొడికి అందరు సుఖ సంతోషాలు ఉండాలని చెప్తున్నాము. మనం కూడా ఈ సంవత్సరం మన ఆలయంలో కూడా అన్నదానం కానివ్వండి, దీపాలు కానివ్వండి, దీపోత్సవాలు కానీ ఇవన్నీ చేయడం కూడా మేము సిద్ధమైనాం. అందరూ కూడా మాత్రం సహకరించి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ శివ పార్వతులు అనుగ్రహం పొందాలని చెప్పేసి అందరికీ సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనం ఇచ్చి అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుతున్నాము. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అంటే కార్తీక మాసం చాలా విశేషమైన మాసం. ఈ మాసంలో ఉసిరిక చెట్టు కింద భోజనాలు, గంగా తీరంలో భోజనాలు, దేవాలయం భోజనాలు, దర్శనం దగ్గర దీపాలు, ఉసిరిక చెట్టు కింద దీపాలు ఇవన్నీ పెట్టేస్తుంటే సర్వ అరిష్టాలు తొలగి సుఖ సంతోషాన్ని ఆ యొక్క శివ పార్వతి పరమేశ్వరులు చేపట్టినటువంటి దాన్ని మనం దాదాపు మన ఒక 40 సంవత్సరాల నుంచి మన ఆలయంలో అభిషేకాలు, తర్వాత దీపోత్సవం, నెక్స్ట్ సోమవారం రోజు నాడు సాయంత్రం 7 గంటలకు దీపాలండి. మొత్తం దేవాలయం అందరూ దీపాలు వెలిగించాలి. తర్వాత 18వ తారీఖు నాడు మంగళవారం రోజు మాస శివరాత్రి, అంటే 12 మాసాలు వస్తే మహాశివరాత్రి ఏమైతే వస్తుందో ఈ మాస శివరాత్రి కార్తీక మాసంలో వచ్చినటువంటి మాసం కాబట్టి ఆ రోజు నాడు సాయంకాలం 7:30 నుంచి అన్నప్రసాదం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరూ 5 గంటలకు రావాలి. బిల్వాలు దాదాపు ఎన్ని బిల్వాలు వస్తే అన్ని బిల్వాలతో 1,00,000 దాకా బిల్వాలని ప్రయత్నం చేస్తున్నాం. అవుతే అవ్వచ్చు, మేము లేదు కాబట్టి బిల్వాలు కూడా బిల్వార్చన చేసి హాలు తెచ్చి 7:30 నుంచి అన్నప్రసాదం స్టార్ట్ చేస్తాం. 5 గంటల నుంచే పూజా కార్యక్రమం ఉంటుంది. 5 గంటల నుంచే ప్రారంభం అవుతుందండి. 5 నుంచి 7 గంటలకు పూజ, 7 నుంచి 7 గంటలకు అలంకరణ, తదుపరి హారతి, తీర్థ ప్రసాదం, తీర్థం తర్వాత అన్నప్రసాదానికి వెళ్ళడం. కాబట్టి
ఈ అన్నప్రసాదంలో మేమంతా సహకరించేటంటే మీ పేరు గోత్రాలు రాసి ఆ రోజు అన్నప్రసాదాలు మీకు తోచిన విధంగా ఇచ్చి పేరు గోత్రాలు రాయవలసిందిగా కోరుతున్నాము. అదే దీపోత్సవం కూడా ప్రతి ఒక్కరు వచ్చేసి మొత్తం ఆలయ చుట్టూ ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అందరూ ఆ రోజు పాల్గొవలసిందిగా కోరుతున్నాను. అందరూ పార్వతీపదే విఘ్నేశ్వర భగవానికి అని ఉత్తరం మనకి నెక్స్ట్ ఏమైనా అభిషేక పూజలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.